అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. నిత్యా, నిత్యా, ఏయ్ నిత్యా, ఎక్కడున్నావు? నువ్వు చచ్చావనుకున్నాను, ఇంకా బ్రతికే ఉన్నావా? ఏయ్ నిత్యా, ఎక్కడా? నిత్యా, ఎక్కడున్నావు? నిత్యా, నిత్యా, ఎక్కడున్నావు? ఏయ్ నిత్యా, 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 నువ్విక్కడే, ఇక్కడే మీ అమ్మా నాన్నల సమాధుల చుట్టూ తిరుగుతున్నావని నాకు అర్థమవుతోంది. బయటికి రా. మిమ్మల్ని చంపి ఇక్కడ పాతి పెట్టినట్టు మీ కూతుర్ని కూడా నేను పాతి పెట్టాల్సిందే. తప్పు చేశాను, నేను తప్పు చేశాను. ఏయ్ నిత్యా, నువ్వు నా మాట వింటున్నావు? రా, రా, బయటికి రా. మీ ఇద్దరిని చంపాక అది భయంతో పారిపోయి లోయలో పడి చచ్చిందనుకున్నాను. కానీ చావలేదు, చావలేదు. నిత్యా, నువ్వు బ్రతికే ఉన్నావు, నువ్వు వింటున్నావు. మీ అమ్మా నాన్నల్ని చంపడం చూసి నీకు నోరు మూగబోయింది. నన్ను చూసి నువ్వు భయంతో ఇన్ని రోజులు ఎక్కడో దాక్కొని ఈ మాటలన్నీ వింటున్నావని నాకు బాగా తెలుసు. రా, 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 బయటికి రా. ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? అయ్యగారి గురించి తెలిసిందేగా, వెళ్ళండి, పని చూసుకోండి. ఏయ్ నిత్యా, నువ్వు మీ అమ్మా నాన్నల సమాధుల చుట్టూ తిరుగుతున్నావు. రా, బయటికి రా. ఈ తాతయ్య గురించి నువ్వు రాణమ్మకు చెప్పినా, దానమ్మ జేజమ్మకు చెప్పినా ఎవ్వరూ నన్నేమీ చెయ్యలేరు. నీకు మాట రాదు, సాక్ష్యం నువ్వు చెప్పలేవు. ఈ తాతయ్య నిన్ను క్షమించి ఒక ముద్ద పెడతాడు, బతికిపోదువు గాని. రా, రా. ఏయ్ నిత్యా, ఎక్కడున్నావు? రా, వస్తావా లేదా? వస్తావా లేదా? రా నిత్యా, రా, రా, నిన్నేమీ చెయ్యను. నిత్యా, నిత్యా, బయటికి రా. నిత్యా, ఇప్పుడు నువ్వు బతికొచ్చావని నాకు బాగా తెలుసు. రా, బయటికి రా. చూడు నిత్యా, నిన్ను పట్టుకోవడం నాకు పెద్ద పనేవి కాదు. ఇక్కడే నువ్వెక్కడో ఉన్నావు. రా, రా, బయటికి రా. నిత్య, రా. నిత్య, నిత్య, బయటికి రా. రా, బయటికి. నువ్వు వస్తే నా ఇంట్లో ఏదో ఒక మూల నువ్వు బ్రతికేయొచ్చు. కానీ నేను నిన్ను పట్టుకున్నానా, మీ అమ్మా నాన్న పక్కనే నిన్ను సమాధి చేస్తాను. రా, బయటికి రా.
ఏయ్ నిత్య, నువ్వెన్నిసార్లు అద్దంలో చూసుకున్నా తప్పదు. ప్లీజ్ ఒప్పుకో ప్రియా. అయ్యో నేనెంత చెప్పినా నువ్వెందుకు అర్థం చేసుకోవు? నాకు చిన్నప్పటి నుంచి భయం కృష్ణ. ప్రియా, ఎలాంటి నొప్పి ఉండదు, జస్ట్ చీమ కుట్టినట్టుంటుంది అంతే. అయితే ముందు నువ్వు కుట్టించుకో, అది చూసాక నేను ముక్కు కుట్టించుకుంటాను. హా? ఏయ్, ముక్కు పుడక పెట్టుకునేది నువ్వా నేనా? కృష్ణ, మా అమ్మ నాన్నలు చాలా సార్లు ముక్కు కుట్టించుకోమని అడిగితే నేను భయంతో వద్దు అని గొడవ చేసేదాన్ని. హ్మ్, అయినా నువ్వు ఆ రోజు ముక్కు పుడక అవసరం లేని అందమైన ముక్కు నీది అన్నావు కదా, ఆ, అన్నానా? అంటే మర్చిపోయావా? ఆహా, అంటే ఆ రోజు చెప్పింది కరెక్టే, కానీ సంపెంగ లాంటి ముక్కుకి ముక్కు పుడక ఉంటే నీ ముక్కు మీద చందమామ వాలినట్టు ఇంకా అందంగా ఉంటావు ప్రియా. ఆ రోజు ముక్కు పుడక కుట్టిద్దామని బయలుదేరి మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను ప్రియా. సరే, నేను ముక్కు పుడక పెట్టుకుంటే నీకు ఇష్టమా? అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా, చెయ్యవే ఓ పిల్ల వైఫైలా నన్నిల్లా. అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా. ముక్కు పుడకంటే నీకెంత ఇష్టమో నీ కళ్ళే చెప్తున్నాయి. నీకోసం నేను రెడీ. మహేంద్ర గారు, మహేంద్ర గారు, మహేంద్ర గారు, నమస్తే అండి. నమస్తే అండి. మహేంద్ర గారు ఇంటికొచ్చి ముక్కు కుట్టించమన్నారు. అవును, నేనే ఆయన అడిగితే అరేంజ్ చేస్తా అన్నారు. కృష్ణ, ఇందాక ఓకే అన్నాను కానీ నాకు ఇప్పుడు భయంగా ఉంది. వద్దు కృష్ణ, వద్దు. ప్రియా, ప్రియా, నాకు ఇప్పుడు భయంగా ఉంది. వద్దు కృష్ణ, వద్దు. ప్రియా, ప్రియా. ప్రియా, నేను చెప్పేది విను. నీకు ముక్కు పుడక బాగుంటుంది. కృష్ణ, వద్దు, వదులు కృష్ణ, నన్ను వదులు. ప్రియా. వద్దు, వదులు. నువ్వు చేసే ఈ అల్లర్లు నా ఎదలో శృంగార సప్తస్వరాల సవ్వడులు రేపుతున్నాయి ప్రియా. చూ, ఇంజెక్షన్ అంత కష్టం కూడా కాదు ప్రియా. అవునమ్మా, చాలా తేలిగ్గా నొప్పి తెలియకుండా పొడుస్తాను. ఆ, వద్దు, నాకు భయం వేస్తుంది. వద్దు. నీ అందమైన ముక్కుకి ముక్కు పుడక చాలా అందాన్ని తెస్తుందమ్మా. అవును ప్రియా, నీ ముక్కుకి చాలా బాగుంటుంది.
కళ్ళు మూసుకొని ఇదిగో రా, నా గుండె చప్పుడు వింటూ ఉండు. ఒకప్పుడు ముక్కు పుడక ఉంటేనే అమ్మాయి అని లెక్క వేసేవారు. ముక్కు ద్వారా పీల్చే గాలి ముక్కు పుడకను తాకి వెళుతుంటే అది ఎంతో ఆరోగ్యం అనేవారు. అందం కోసమే కాదమ్మా, ఆరోగ్యం కోసం కూడా. అయినా నాకొద్దు. వద్దా? మ్హూ, వద్దు. వద్దా? మ్హూ, వద్దు. అయితే ఇదిగో ముద్దు. ఊ. ముద్దు పెట్టేశావు. సరే పెడితే పెట్టాలే గాని అమ్మయ్యా ముక్కు పుడక పొడవలేదు. ఆయన పొడి చేసి వెళ్తున్నాడు చూడు. ఏంటి నాకు పొడిచారా? నొప్పి తెలియలేదు. నేను పెట్టిన ముద్దు నొప్పిని కప్పేసింది ప్రియా. కన్యాకుమారి అమ్మవారికి ముక్కు పొడికే అందం, నా ప్రియకి ఈ ముక్కు పొడికే అందం. ప్రియా పెట్టుకో. ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళు వస్తారు. కావేరే పెళ్లి కూతురని పరిచయం చేస్తాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏమండి, ఇల్లు చూడగానే వీళ్ళ స్థాయి ఏంటో అర్థమవుతుంది. వీడు గొప్పింటి అల్లుడవుతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది కళ్యాణ్. థ్యాంక్స్ పిన్ని. ముందు పెళ్లి చూపులు అవ్వాలి, అమ్మాయి నచ్చాలి, వాళ్ళకి మనవాడు నచ్చాలి. ఇంత వ్యవహారం ఉండగా అప్పుడే గొప్పింటి అల్లుడు అంటావేంటి? అరే ఏమైంది మీ ఎదురికి? ఆల్రెడీ వాడు అమ్మాయిని ప్రేమించాడు. నిశ్చితార్థానికి వచ్చి పెళ్లి చేసుకోకపోతున్న సంబంధాన్ని పెళ్లి చూపులకు వచ్చాం అంటారేంటండి? మీ మతి మరుపు కాకులు ఎత్తికెళ్ళా.
ఆ, గుర్తొచ్చింది. అన్నట్టు నువ్వు లవ్ చేసావు కదా, ఆ అమ్మాయి పేరు దిశ పటాని కదా? అయ్యో బాబాయ్, దిశ పటాని బాలీవుడ్ హీరోయిన్. సినిమాలు బాగా చూసి హీరో హీరోయిన్ల పేర్లు మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు. ఒరే కళ్యాణ్, మీ బాబాయ్ లోపలికి వెళ్ళాక జాగ్రత్తగా ఉండమని చెప్పు. రండి. బాబాయ్, పెళ్లి కూతురు పేరు కావేరి, గుర్తుపెట్టుకో. మన ఇంటికి కాబోయే కోడలు మహాలక్ష్మి, ఆ పేరు అలా మర్చిపోతాను రా. కావేరి. ఓకే, ఇక పద బాబాయ్. ఏం కళ్యాణ్ బాబు, బాగున్నారా? బాగున్నాను పంకజం, నువ్వెలా ఉన్నావు? కొంచెం మోకాళ్ళ నొప్పితో ఇబ్బంది పడుతున్నాను. అదొక్కటి తప్పితే ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నాను బాబు. కేరళ నుంచి మేడం ఫోన్ చేశారా? చేశారు బాబు. మర్యాదలకి ఎలాంటి రోటు రాకూడదని మరీ చెప్పారు. అమ్మాయి గారు రెడీ అవుతున్నారు, నేను వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. సరే. ఎన్ని అబద్ధాలు క్రియేట్ చేసినా ఇంకా లవ్ బ్రేకప్ అవ్వలేదు. ట్రూ లవ్ కదా. కనెక్షన్ కట్ అవ్వడానికి లేట్ అవుతుంది. మరి నా పరిస్థితి ఏంటి? అంతగా రిక్వెస్ట్ చేశాడు, కోఆపరేట్ చేస్తాను. అమ్మొచ్చాక ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. నన్ను కళ్యాణ్ చాలా హర్ట్ చేశాడు. ఇల్లు చాలా బాగుంది కదా భార్గవి? అవునండి, ఇల్లు చూసి పిల్లని చూడు అంటారు. ఇల్లు చూసాము, పిల్లని చూడడమే మిగిలింది. వచ్చేస్తుంది లేవే. పిన్ని, అదిగో మీ కోడలు వస్తుంది. రానమ్మా, దెబ్బ ఏమైనా గట్టిగా తగిలిందా? అదే ఏమైంది అత్తయ్య? అమ్మా, ఏమైంది? స్లిప్ అయినట్టుంది ప్రియా. అమ్మా, వేలికి రక్తం వస్తుంది. చిన్నగాయం వెళ్ళేరా? అచ్చో, రాణమ్మ గారు, మీరేదో ఆలోచిస్తున్నారు. మీ మనసు ఇక్కడ లేదు. అదేం లేదు మహేంద్ర గారు. అమ్మా ప్రియా, మీ అత్తయ్య గారికి మంచినీళ్ళు ఇవ్వు. ధర్మతేజ్ గారు, నేనెప్పుడు దైవ దర్శనానికి వెళ్తున్నా నా మనసు ప్రశాంతంగానే ఉంటుంది. ఎందుకో ఈరోజు నాకు తెలియడం లేదు కానీ నా మనసు అదోలా ఉంది. అయితే ఆయుర్వేదం మందులు తీసుకున్నాక మారమ్మ దర్శనం చేసుకుని వెళ్దాం. ఇదేంటి, వీళ్ళిక్కడే ఉండిపోయేలా ఉన్నారు? నేను పెట్టిన ముహూర్తం తప్పుతుందా? అత్తయ్య, నీకు ఇలా జరగడం అపశకునుల్లా అనిపిస్తుంది. అవునమ్మా, ప్రియా చెప్పింది నిజమే. అయితే కాసేపు అయిన తర్వాత వెళ్ళడమే కరెక్ట్. ఏమంటారు మహేంద్ర గారు? అంటే
దైవ దర్శనానికి వెళ్ళాలనుకుని ఆగిపోవడం కూడా మంచిది కాదు కదా. ధర్మతేజ గారు, మీరే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. దైవ దర్శనం వాయిదా వేయకూడదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా అపశకునాలు వచ్చినా ఆ మారం అనుగ్రహం ఉంటే అన్నీ పటాపంచలవుతాయి. రండి వెళ్దాం ధర్మతేజ్ గారు. అలాగే. వెళ్ళొస్తాం కృష్ణ, వెళ్ళొస్తాం ప్రియా. కృష్ణ, వెళ్ళొస్తాం. మీరు తిరిగి వచ్చేలోపు నేనిక్కడ ప్రియ పూజ పూర్తి చేస్తాను. రండి రండమ్మా, పసరు తయారు చేద్దాం. గతం గుర్తుకొచ్చిందని చెప్పి మళ్ళీ గుర్తులేదని మర్చిపోయానని ధర్మతేజ గారు చెప్తున్నారు. అమ్మా మారమ్మ తల్లి, నీ దర్శన భాగ్యంతో ధర్మతేజ గారికి గతం గుర్తుకొచ్చేలా చేయి తల్లి. రాణమ్మా, చెప్పండి చెప్పండి ధర్మతేజ గారు. కేరళ వదిలివెళ్తున్నావుంటే మనసేతో పోగొట్టుకున్నట్టుగా తెలియని దిగులుగా ఉంది కదా. ఈ ప్రశాంతమైన వాతావరణం, అందమైన ప్రకృతిని వదిలి వెళ్తుంటే మనసుకి కష్టంగా ఉంది రాణమ్మ. ఈ గాలి నేలతో విడదీయని అనుబంధం ఏదో వచ్చినట్టుంది రాణమ్మ. మీరు 3 నెలలున్నందుకే ఈ నేలతో గాలితో అనుబంధం పెంచుకున్నారు. నా కన్నబిడ్డల్ని పోగొట్టుకుని 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. పిల్లల గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా రాణమ్మా? అవును ధర్మతేజ్ గారు, పిల్లలు గుర్తుకొస్తున్నారు. ఆ అంటే అమృతం, మా అంటే మమకారం. అమృతాన్ని చిలికి మమకారాన్ని పంచేదే అమ్మ. అవును రాణమ్మా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా పిల్లలు నీకు ఫోన్ చేసి కంప్లైంట్ చేయలేదంటే వాళ్ళను నువ్వెంత బాగా చూసుకుంటున్నావో నాకు అర్థమవుతుంది. కానీ పిల్లల విషయంలో నువ్వేదో దాస్తున్నావని నాకు అనిపిస్తుంది. నిజమేనా? అబే అదేం లేదు ధర్మతేజ్ గారు. సమాధానం దాటేస్తున్నావంటే నీ మాటల్లోనే నాకు అర్థమవుతుంది రాణమ్మా. అదేదైనా నాకు చెప్పడం లేదంటే నాకిప్పుడు చెప్పకూడదని నువ్వు అనుకుని ఉంటావు. తల్లిగా నీ మీద నాకిప్పుడు అంతులేని గౌరవం ఉంది. నిన్నిప్పుడు నేను ఏమీ అడగను. నువ్వు చెప్పాలనుకున్నప్పుడే చెప్పు, లేదంటే లేదు. గతం గుర్తులేని మీ దగ్గర నుంచి నా పిల్లల గురించి నిజం తెలుసుకోవాలనుకోవటం చాలా కష్టమని నాకు అర్థమవుతుంది. కానీ నిజం తెలుసుకునే వరకు నా ప్రయత్నం మాత్రం ఆపను ధర్మతేజ గారు. అమ్మవారి దర్శనం అయిపోగానే మనం బయలుదేరుతున్నాం కదా రాణమ్మా? అవును, ఆ ఏర్పాట్లన్నీ చేశానండి. కృష్ణా ప్రియలు ఇక్కడికి రావడం చాలా సంతోషం అనిపించింది. కార్తీక కావేరాలు వచ్చింటూ కూడా బాగుండేది. రేపెలాగూ చూస్తారు కదా. అవును, పిల్లల్ని ఎప్పుడు చూస్తానని నాకు చాలా ఉత్సాహంగా ఉంది. నా బిడ్డల్ని నాకు తిరిగి అప్పచెప్పాలని పిల్లల చిన్నప్పటి ఫోటోని బట్టల్ని దాచిపెట్టారు. మీకు గతం గుర్తుకు రావాలి, నా పిల్లలు నాకు దక్కాలి.
గెస్ట్ డే రోజు నేను అడిగిన ఆ ఇంగ్లీష్ ఉమ్మ నాకింకా ఇవ్వలేదు. ముద్దు గుమ్మ. పెళ్ళయ్యాక ఇస్తాలే నువ్వు అడిగిన ఇంగ్లీష్ ఉమ్మ. పెళ్ళాకిస్తే థ్రిల్లే ఉంది. ఈ మాత్రం దానికి ప్రామిస్ ఎందుకో? ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అని నీకు తెలీదా ఉడ్బి? అంతేలే, గులాబీ కావాలంటే ముళ్ళ బాధ తప్పదు. ముళ్ళను దాటి వస్తేనే ముద్దు ముచ్చట. కృష్ణ బావా. కృష్ణ బావా భలే ఉందే. రోజు ఇలానే పిలుస్తావా? బావుందా? అయితే పెళ్ళయ్యాక పిలుస్తాలే. అన్నిటికీ 3 ముళ్ళు అడ్డం పెట్టి నా దుంప తెంచుతున్నావుగా. నా దుంప తెగ. ఇలా చూడు, ప్రేమతో దగ్గరకొచ్చావంటే అది పవిత్రం. అదే నిన్ను బలవంతంగా లాక్కుంటే అది అపవిత్రం. అలాంటి పని నన్ను చెయ్యనివ్వకు. అలాగని ఆ సీతాకొక చిలుకకు పువ్వులు మకరందం ఇవ్వను అంటే ధర్మమా చెప్పు? నీలాంటి అందగత్యతో అనుభవం రేపటి మరుపురాని గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోవాలి. నాలాంటోడు నిన్ను ఇష్టపడుతున్నాడు అంటే అది నీ అదృష్టం. నీ నీచపు కోరికలను సమర్థించుకుంటున్నావా? సిగ్గులేదా నీకు? అయ్యో, నేను సిగ్గు విడిచి అసలు నేను నీ దగ్గరికి వస్తుంటే మళ్ళీ నువ్వు ఆ సిగ్గు అంటావేంటి? చూడు, ఇంతటితో ఆగిపోతే నీకే మంచిది. ప్రియా, అదే కుదరదు అంటున్నాను. నా ఇష్టాలన్నీ కూడా కాదనకు. చూడు, బలవంతంగా వద్దు. నా కోరికను అర్థం చేసుకొని ప్రేమతో నా దగ్గరికి రా. చూడు, నీది ఒక నిండు యవ్వనం, నాది కోరిక. మన ప్రణయానికి ఇదే నా ఆహ్వానం. దా. నీ చేతి స్పర్శ నా లోపల నరాల్ని జివ్వుమనిపించింది. ప్రియా, నేనింకా ఆగలేను. నాలోని రాక్షసుడు వాడు బయటకు వచ్చేశాడు. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్. చూడు, నువ్వు అరిచి గోల పెట్టినా ఇక్కడికొచ్చి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. గొడవ చేయకు, వచ్చేయ్.
ఈ రోజు నేను నిన్ను వదిలిపెట్టను. అస్సలు వదిలిపెట్టను. దా దా రా ప్రియా, రా. ఏయ్, ఆగు. ఏయ్, ఇదిగో నన్ను పరిగెత్తించుకో. రా, ఇలా చేయకో. ఇలా పరిగెత్తించుకో. ఆగు. ప్రియా, బయటికి రా. తలుపు తీ. ప్రియా, వలపు తలుపులు తీయమంటే ఇలా పారిపోయి దాక్కోవడం మొండితనం. ఈరోజు నా నుంచి తప్పించుకోలేవు. బయటికి రా. చూడు ప్రియా, నా సమయం వృధా చేయకో. బయటికి రా. ప్రియా, బయటికి రా. ప్రియా, ఛా. ప్రియా, గజ్జల సౌండ్ చేస్తున్నావంటే మనసు మార్చుకున్నావా? పెళ్లి కూతుర్లా వస్తావా? ఏ ప్రియా, నన్ను ఇరిటేట్ చేయకో. మర్యాదగా నువ్వు బయటకొచ్చి లొంగిపో. బయటికి రా. నిన్నిప్పుడు ఏ దేవుడు కాపాడతాడో నేను చూస్తాను. ప్రియా, బయటికి రమ్మంటున్నాను కదా. రా ప్రియా, రా బయటికి. రా. ఈ మహేంద్ర గుండెల మీద తన్నే దమ్ము ధైర్యం ఎవరికుంది? చుక్కలు నెలకు రాలిపోయే వేళ దిక్కులు అన్ని పేలిపోయే వేళ సింగపు నడకల సింగారి రూపాన మృత్యువు వచ్చింది. తన కళ్ళు చూసి సూర్యుడే చిన్నబోగ చలరేగే వేగం చూసి సెలయే అదిరిపోగా గుర్తుకలే కోసి కోసి మెత్తుటేళ్లు పారిస్తుంది లోకాలని భయంతోటి పనికిపో.
మహావిష్ణు అవతారంగా భావించే ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి పేరుని నీ వైద్యశాలకి పెట్టుకుని నువ్వు చేసేది మాత్రం కీచక అరాచకం. నీ కొడుకు కోడలి విషయంలో నువ్వేం చేశావో నిజం చెప్పరా? వాళ్ళు ఎలా చనిపోయారో ఈ లోకానికి తెలియాలి. చెప్పు. వాళ్ళ చావు వెనుక ఉన్న నిజం చెప్పకపోతే నీ తల తెగి నీ కొడుకు కోడలి సమాధి దగ్గర పడుతుందిరా. అర్థమైంది, నాకర్థమైంది. నా జనాల ముందు నా పేరు ప్రతిష్టల్ని నాశనం చేయడానికి వచ్చావా నువ్వు? పవిత్రమైన ఒక గుడిలా భావించే నా వైద్యశాల పేరు ప్రఖ్యాతుల్ని నాశనం చేసే ఒక కుట్రతో వచ్చావు కదా? నా ఫ్యామిలీ గురించి ఇక్కడున్న జనాలందరికీ తెలుసు. నా కొడుకు కోడలు ఎలా చనిపోయారో కూడా ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఆ తెరిచిన పుస్తకంలో నీ చీకటి అధ్యాయాలు దాచేసి జనాల ముందు మంచివాడిగా నటిస్తూ వెలిగిపోతున్నావు కదరా. ఓహో ఓహో, నా గురించి నా ఫ్యామిలీ గురించి మాయమాటలు చెప్పి జనాల్ని నమ్మించి వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చావా? ఓ మారెమ్మ వేషం కట్టి జనాల్ని ఏమార్చినట్టు నన్ను నువ్వు మాయ చేయలేవో, చెయ్యలేవో. ఏయ్ రాణమ్మ, ఏంటి ఉలిక్కి పడ్డావా? ఈ మారెమ్మ వేషంలో వచ్చింది నువ్వే. అవునరా, రాణమ్మనే మారమ్మగా వచ్చాను. నీ బలహీనతే నిన్నీ రోజు ఇక్కడ నిలబెట్టింది. నీ నిజ స్వరూపం తెలియజేసి నిన్ను శిక్షించడానికే వచ్చానురా. ఇప్పటికైనా నువ్వు చేసిన పాపాల్ని ఒప్పుకో. నీ జన్మకి సార్థకత వస్తుంది. నువ్వా నాకు నీతులు చెప్పేది? నీ గర్వం నీకు తలకెక్కిందిరా. అదే నాకు అలంకారం. నా అలంకారం అది. గర్వంతో బతకూడదు, ధర్మంతో బ్రతకాలి. అది నీలో ఏమాత్రం లేదు. నువ్వొక రాక్షసుడివి. ఎవరు ఎన్ని పాపాలు చేసినా ఈ సృష్టి నన్ను ఏమీ చెయ్యలేదు అనుకుంటారు. వృత్తిని దైవంగా భావించే వరకు నువ్వు దేవుడివి. నీ బలహీనత నిన్ను చీకటిలా కమ్ముకున్న రోజు నిన్ను నువ్వు నాశనం చేసుకునేలా చేస్తుంది. అదే సృష్టి ధర్మం. వృత్తిని అడ్డం పెట్టుకుని బలహీనతల్ని జయించలేక పాపాలు చేస్తూ వచ్చావు. పాము తన పిల్లల్ని తానే చంపుకున్నట్టుగా నీ కుటుంబాన్ని నువ్వే కబళించావు కదరా. తరతరాలుగా బలహీనతల్ని జయించలేని ఎంతమంది గొప్పవాళ్ళు పరాజితులుగా మట్టిలో కలిసిపోయారు. అదే పునరావృతం. ఇంకాపో నీ ప్రవచనాలు, నీ పిచ్చి మాటలు. ఇంకా సేపు నువ్విక్కడే ఉంటే
నా నెత్తిన నిలబడి నాట్యం చేసేలా ఉన్నావు. వచ్చిన పని చూసుకొని ఇక్కడి నుంచి వెళ్లకుండా నా కుటుంబ వ్యవహారాల్లో వేలు పెట్టి ఇంకా నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నిన్ను ఈ కలరియ పట్టు యోధుడి ముందు ఒకటి వేషంలో వచ్చి బెదిరిస్తావా? ఈ రోజు నీ తల నరికి ఈ కత్తికి బహుమతి ఇస్తాను. ఏయ్! శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ భక్త్యగతే మధు మధురే మధుకే తప పంచని కై తప పంచని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే ఐషత కండ వికండితు రుండ వితుండిత శుండ గజాధిపతే ఈ రోజుతో ఈ ఊరికి పట్టిన వీడ అంతం. వద్దు వద్దు వద్దు, నన్ను చంపొద్దు. నిజం చెప్పేస్తా, నిజం చెప్పేస్తా, నిజం చెప్పేస్తా. నన్ను చంపొద్దు, చంపొద్దు, చంపొద్దు. నిజం చెప్పేస్తా. చెప్పరా, చెప్పు. బంగారాన్ని కాల రాసిన ఈ కర్కోటకు బుద్ధి అందరికీ తెలియాలి. చెప్పు. చెప్తాను, చెప్తాను. చెప్పు. నీ దుర్మార్గాన్ని కప్పిపుచ్చడానికి కోడలు వ్యక్తిత్వం మంచిది కాదని జనాల్ని నమ్మించావు. ఈ ప్రపంచంలో ఇంతకంటే నీచమైన బుద్ధి ఇంకోటి ఉండదురా. అమ్మా, ఇప్పుడు కూడా వీడు ప్రియని బలాత్కారం చేయబోయాడు. అవునత్తయ్య, తెలుసు తెలుసు. ఆ రోజు రాత్రి ప్రియని ఎత్తుకెళ్లిన వాడు కూడా వీడే. కానీ ఆ రోజు ప్రియకి నిద్రలో నడిచే అలవాటుందని కప్పిపుచ్చుకున్నాడు. ఈ రాక్షసుడితో ఇంకా మాట్లాడమ్మా, వీడిని చంపేయాలి. ఇలాంటి నరకాసురుడు భూమి మీద బతకడానికి అర్హత లేదు. చంపేయాలి, చంపేయాలి. వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. వద్దు వద్దు వద్దు. చిచ్చి, వీడి మాటలు నమ్మి పాపం ఇతని కోడలి గురించి చెడుగా మాట్లాడుకున్నాం. శ్మశాన వాటికలో పూడ్చకూడదని చెప్పి మేమందరము అడ్డుకున్నాం.
ఆ పతివ్రత పాపం నిందలు మోస్తూనే ఈ దుర్మార్గుడి చేతుల్లో బలైపోయింది. ఇంక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు తల్లి. చంపయ్యమ్మ వాణ్ణి. చంపేయాలి వీణ్ణి, చంపేయాలి, చంపేయాలి, చంపేయాలి. వద్దు వద్దు వద్దు, నీ దండం పెడతాడు, నన్ను చంపొద్దు. చంపేయాలి వీణ్ణి, చంపేయాలి, 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 చంపేయాలి. రండమ్మా, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. వద్దు వద్దు వద్దు, నన్ను చంపొద్దు. చంపమ్మా. చంపే అత్తయ్య, చంపేసే అత్తయ్య. రాణమ్మలో ఉన్న మారెమ్మ, శాంతించమ్మా. వీణ్ణి శిక్షించడానికి పోలీసులున్నారు, చట్టాలు కోర్టులు ఉన్నాయి. వాళ్ళకి పట్టించేద్దాం, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు శాంతించు. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఎస్ఐ గారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. కానిస్టేబుల్ అరెస్ట్ హిమ్. కానిస్టేబుల్ వన్ తీసుకెళ్ళండి. ఆ దుర్మార్గుణ్ణి పట్టించడానికి ఎక్కడి నుంచి వచ్చిన మారెమ్మ తల్లివమ్మ నువ్వు. వైద్యానికొచ్చినా కొందరి భార్యలు మరణిస్తే దానికి కారణం ఏమో ఏంటో అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది, దానికి కారణం ఈ రాక్షసుడే అని. ఈ ఊర్లో కొందరు అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసినట్టున్నాడు ఈ రాక్షసుడు. మమ్మల్ని కాపాడటానికి వచ్చిన మీ రుణం
ఎప్పటికీ తీర్చుకోలేము తల్లి. అయ్యో మీరిలా దండాలు పెట్టి నన్ను దేవతని చేయకండి. ఆ దుర్మార్గుణ్ణి నా చేతులతో పట్టుకోవాలని రాసి పెట్టుంది. అంతే, మిగతాదంతా అమ్మవారి దయ. పోలీసులతో మేము అన్ని విషయాలు మాట్లాడాం. ఈ వైద్యశాల, దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అక్కడే మీ అందరికీ ఉద్యోగాలు ఇమ్మని మీరంతా వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వండి. అలాగే అండి. బయలుదేరు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటే ఏంటో ఈరోజు నాకు అర్థమైంది. సాక్షాత్తు ఆ అమ్మవారే నాకు నీలో కనిపించింది రాణమ్మా. జనాలు చెప్పినట్టు ఆ మారమ్మ నాలో ప్రవేశించి ఇదంతా చేయించిందండి. అంతేకాకుండా ఆ మహేంద్ర గురించి క్లూ ఇచ్చింది మాత్రం ఆ పాపే. అవును, మొదటి నుంచి పాప పాప అంటున్నావు. ఇంతకీ పాపెక్కడా? పాప ఇక్కడే ఎక్కడో ఉంటుందండి. పాపా, పాపా, పాపా. పాపా, పాపా. మీ అమ్మ చెడ్డది కాదు, మంచిది అని నిరూపించినందుకు నాకు దండం పెడుతున్నావా? లేదమ్మా, పిల్లలు దేవుడితో సమానం అంటారు. నువ్వు నిజంగా ఆ దేవత బిడ్డవు. మీ అమ్మ మీద పడ్డ నిందను నా ద్వారా చెరిపేయటానికి ఎంతో కష్టపడ్డావు. మీ అమ్మ నాన్న నీ కళ్ళ ముందు చనిపోతే చూస్తూ నువ్వెంత తల్లడిల్లిపోయి ఉంటావో నాకు తెలుసమ్మా.